నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ దిస్ ఇస్ సుష్మా ముందుగా హెడ్లైన్స్ కల్తీ మద్యంపై ప్రభుత్వం సీరియస్ ఎక్సైజ్ శాఖలో బదిలీలు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ కి వెళ్తానన్న జగన్ అబద్ధాలతోనే 5 ఏళ్లు నడిపారన్న సత్యకుమార్ రోడ్డులో వద్దండి హెలికాప్టర్లో రండి జగన్ విశాఖ పర్యటనపై పోలీసులు చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అంతే పొన్నం లక్ష్మణ్ల వివాదంపై పీసీసీ చీఫ్ ఇక డీటెయిల్స్ చూస్తే కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. కూటమి పాలనలో అవినీతి అరాచకం పెరిగిపోయాయని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 ఏళ్లు కావస్తుందని ప్రజలకు భ్రమలు తొలగిపోయాయన్నారు. సీఎం చంద్రబాబుకు పాలనపై ధ్యాస లేదని పూర్తిగా పాలన గాడి తప్పిందని ఆరోపించారు. సొంత ఆదాయంపైనే ధ్యాస పెట్టారని మండిపడ్డారు. అవినీతి విచ్చలవిడిగా మారిందన్నారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయం తగ్గిందని చెప్పారు. చంద్రబాబు ఆయన బినామీలు వారి జేబుల్లోకి ఆదాయాలు వెళ్తున్నాయని విమర్శించారు. దోచుకో పంచుకో తినుకో అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో ఈరోజు జరుగుతూ ఉన్న పాలన ఎలా ఉంది అన్న దాని మీద క్లుప్తంగా నేను ఐ విల్ జస్ట్ రన్ త్రూ. ప్రజలకు ఈరోజు పూర్తిగా భ్రమలు పూర్తిగా తొలగిపోయాయి. ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న పనులను చూసి, ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్న తీరును చూసి, ఈ ప్రభుత్వం ఏమాత్రం కళ్ళార్పకుండా ఆడుతూ ఉన్న అబద్ధాలను చూసి, ఏమాత్రం జంకు బొంకు కూడా తెలియకుండా లేకుండా పొడుస్తూ ఉన్న వెన్నుపోట్లను చూసి ప్రజలకు పూర్తిగా భ్రమలు అనేవి తొలగిపోయాయి. ఈరోజు నిజంగా వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా అరాచకమే, ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. కేవలం ఈరోజు వీళ్ళ దృష్టిలో పాలన అన్నది ఎందుకు అంటే ఈరోజు ఎంత ఆదాయము, ఈరోజు ముగిసే లోపల రేపటికి ఇంకా ఎంత ఆదాయాలు పెంచుకోవాలి, సొంత ఆదాయాలు ఎలా పెంచుకోవాలి అనే వాటి మీద తప్ప వేరే ధ్యాసే లేదు వీళ్ళకు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా కరప్షన్. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు పక్కదావ బట్టి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు, ఆయనకు సంబంధించిన బెనామీలు, ఆయనకు సంబంధించిన మనుషులు వాళ్ళ జోబీలోకి ఆదాయాలు పోతాం. ప్రైవేట్ దుకాణాల నుంచి ఏకంగా ఇలా మాఫియా కంట్రోల్ చేసే ప్రైవేట్ దుకాణాల నుంచి గ్రామ స్థాయిలోకి కూడా ఏకంగా ఆక్షన్లు పాడి మరీ వీళ్ళకి సంబంధించిన కార్యకర్తలకు మాత్రమే నిర్వహించే విధంగా బెల్ట్ షాపుల నిర్వహణ కూడా వాళ్ళకు అప్పచెప్పినారు. వీళ్ళందరికీ మళ్ళీ ప్రొటెక్షన్ పోలీసులు ఇచ్చేట్టుగా బెల్ట్ షాపులకు ఆక్షన్లు వాడి డబ్బులు వసూలు చేసి ఎమ్మెల్యే ఇంత, పోలీసులు ఇంత, పైన పెద్దబాబుకు చిన్నబాబుకి ఇంత అని చెప్పి ఓ పద్ధతి ప్రకారం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మొత్తం కంట్రోల్లోకి తీసుకున్నారు. కురుపాం గిరిజన గురుకులం విద్యార్థులను పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పరామర్శించారు. కలుషిత నీరు తాగి అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులకు అందుతున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. పార్వతీపురం మన్యం హాస్టల్లో వసతులు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. విద్యార్థుల సంక్షేమాన్ని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సమాజంలో అట్టడుగు వర్గం వారికి సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. 2027 కల్లా రాష్ట్రంలోని హాస్టల్స్ ను మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో కింగ్ జార్జ్ హాస్పిటల్లో పార్వతీపురం మాన్యం జిల్లాకు సంబంధించి కురుపంలో అక్కడ గిరిజన హాస్టల్లో
కంటామినేటెడ్ వాటర్ వల్ల సివియర్ జాండిస్ వచ్చి ఇక్కడ కేజీహెచ్ లో అడ్మిట్ అయిన బిడ్డలని చూడటానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఇక్కడికి రావటం జరిగింది. ఇది ఎంత షాకింగ్ గా ఉంది అంటే లోపలికి వెళ్ళి ఆ బిడ్డలను చూస్తే చాలా ఆశ్చర్యంగాను చాలా షాకింగ్ గాను ఉంది. ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడికి ఎందుకు వస్తున్నామో మాకు తెలుసు, విషయం ఏమిటో మాకు తెలుసు. కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఒక్కొక్క చైల్డ్, ఒక్కొక్క చిన్న బిడ్డ ఎంత క్షీణించిపోయారో కళ్ళారా చూస్తే తప్ప అది నమ్మే పరిస్థితి కాదు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో కింగ్ జార్జ్ హాస్పిటల్ స్వచ్ఛాంధ్ర పురస్కారాలు 2025లో ఎన్టీఆర్ జిల్లాకు 8 అవార్డులు దక్కాయి. రాష్ట్ర స్థాయిలో 8, జిల్లా స్థాయిలో 50 అవార్డులు దక్కాయి. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వచ్ఛాంధ్ర పురస్కారాలను సోమవారం సీఎం చంద్రబాబు అందజేశారు. ఈ అవార్డులను కలెక్టర్ లక్ష్మీష, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, ఆయా విభాగాల ప్రతినిధులు అందుకున్నారు. పురస్కారాలు అందుకున్న వారిని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి అభినందించారు. స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ 2025లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా మంచి అవార్డ్స్ని తన ఖాతాలో వేసుకుంది. స్టేట్ లెవెల్ అవార్డ్స్ 8, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డ్స్ 50 వరకు మన జిల్లాకు రావడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. దీనికి కృషి చేసిన ప్రతి ఒక్క స్వచ్ఛత వారియర్స్కి, గ్రీన్ వారియర్స్కి, అధికారులకి, అలాగే ప్రజాప్రతినిధులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది బిగినింగ్ మాత్రమే. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మనం ఒక మెజరబుల్ ఇండికేషన్ ముందు పెట్టుకొని ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ మనం ఏదో పర్ఫార్మెన్స్ చేస్తున్నామో దాన్ని మనము రివ్యూ చేసుకుంటూ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా పర్ఫార్మెన్స్ పెంచే స్థాయికి వెళ్ళాలని ఎప్పుడూ చెప్తుంటారు. సో ఆ ప్రకారం చూసుకుంటే ఈసారి 50 అవార్డ్స్ వచ్చాయి. సో నెక్స్ట్ ఇయర్ మనం ఎన్ని అవార్డ్స్ తీసుకోవాలనే దాని మీద ఇప్పుడే మనము ప్లాన్ చేసుకొని ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ ప్రతి గ్రామాల్లో కూడా స్వచ్ఛతానికి పెద్ద పీఠం వేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మీకు తెలిసే ఉంది, స్వచ్ఛంద స్వర్ణాంధ్రలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం ఏదైతే మనము చేస్తున్నామో ఇది చాలా చక్కగా పబ్లిక్లో వెళ్ళింది. అఫీషియల్స్ అయితేనేంటి, పబ్లిక్లో అయితేనేంటి, ప్రతి ఆఫీస్లో కూడా ఓనప్ చేస్తూ ఉన్నారు. సో ప్రతి థర్డ్ సాటర్డేనే కాకుండా ప్రతిరోజు ఈ స్వచ్ఛత హీ సేవ అనేది అన్ని మనసులో పెట్టుకొని ప్రతి దగ్గర ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం. అందుకే ఈరోజు ఇన్ని అవార్డ్స్ రావడం జరిగింది. ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. మన జిల్లాని స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ఒక స్వర్ణ ఎన్టీఆర్ జిల్లాగా చేయడానికి కూడా కృషి చేస్తాము. దీనికి ప్రతి ఒక్క అధికారుల సహకారం, ప్రతి ఒక్కర కోఆపరేషన్ నేను అడుగుతూ ఉన్నాను. బికాజ్ ఫైనలీ ఎవ్రీబడి హ్యాస్ టు లీడ్ బై ఎగ్జాంపుల్. అప్పుడే మనం ఇవి సాధించగలుగుతాము. సో ఈ విచారంలో మనం ఇంకా చాలా ఎఫర్ట్ చేయాల్సి ఉంది. సో ఆ ఎఫర్ట్ చేసే సత్తా కూడా టీం ఎన్టీఆర్ జిల్లాకి ఉంది అని కూడా నేను ఈ సందర్భంగా నమ్ముతున్నాను. సో ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే స్వచ్ఛత అనేది ఒక్కరోజో లేదా ఒక్క నెల చేసేది కాదు. ఇది కంటిన్యూస్గా నిరంతరంగా ప్రతిరోజు మనం ప్రతి ప్లేసెస్లో కూడా, అది ఇండ్లు అయితేనేంటి, ఆఫీస్ అయితేనేంటి, మనము ఫీల్డ్లో అయితేనేంటి అన్ని చోట పాటించేది కాబట్టి సో ఇది మనం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ మనం కూడా చైతన్యవంతమయ్యి ఈ స్వచ్ఛాంధ్రాన్ని స్వర్ణాంధ్రాన్ని సాధించడానికి అందరూ కృషి చేయాలని కోరుకుంటూ ఈ జర్నీలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం, ముఖ్యంగా మీడియా భాగస్వామ్యము, అలాగే ప్రజల భాగస్వామ్యం, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యము, అట్లాగే ఇది మన ఆఫీసర్స్, అలాగే ఇండస్ట్రియలిస్ట్స్ వీళ్ళందరి భాగస్వామ్యం చాలా అవసరం. ప్రతి ఒక్కరు మీ స్థాయిలో అవసరమైన అన్ని కోఆపరేషన్ అందచేయండి. గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టు ఇన్నోవేషన్ అనేది మనము ప్రతి సందర్భంలో దాన్ని అడాప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీరు ఈ మధ్య చూశారు, దసరా ఉత్సవాల్లో చాలా ఇన్నోవేటివ్గా వెళ్ళడం జరిగింది. ఇందాకే వారు చెప్పారు, విజయవాడ ఉత్సవం సంబంధించి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ని ఒక బ్రహ్మాండమైన గ్రౌండ్ తయారు చేశారు. అదేవిధంగా హోల్డింగ్ ఏరియా రెండవ హోల్డింగ్ ఏరియా కూడా అది కూడా చాలా దీనస్థితిలో ఉన్న దాన్ని కూడా నీట్గా చేసి ఇప్పుడు బ్రహ్మాండంగా, సో దాన్ని కూడా లక్షలాది మంది భక్తులకి కొంత ఆవాసించేలాగా చేసిన దానికి వారికి ధన్యవాదాలు. ఇకపోతే ఇప్పుడే అడుగుతున్నాను డీసీపీ అడ్మిన్ని ఎలాగా ఈ ర్యాంకింగ్ ఎలాగ ఇచ్చారు అంటే, సార్ మనం ఫొటోస్ అన్నీ తీస్తారు, ఫొటోస్ పెడతారు. సో కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో మనం కూడా కాస్త ప్రతిభ చూపించామని వారు చెప్పారు.
ఇంకా అద్భుతంగా చేయడానికి మా వంతు కృషి కూడా చేస్తాం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారికి డ్రోన్స్ అంటే ఆయనకి ఒక ప్యాషన్. సో ఆ డ్రోన్స్ని ఈ మధ్యనే డ్రోన్ సిటీ కూడా మనకు త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో ఒక డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. డ్రోన్ సిటీ కూడా వారు త్వరలో ప్రారంభించబోతున్నారు. ఆ సందర్భంలో ఈ డ్రోను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు వీటిని అనుసంధానం చేస్తూ ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, డ్రోన్ ద్వారానే ఫొటోస్ తీసుకోవడం, డ్రోన్ ద్వారానే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఎవాల్యుయేట్ చేయడము, అలాగా చేస్తే చాలా బాగుంటుంది. నాకు తెలిసి భారతదేశంలో కూడా ఇటువంటిది ఇంకా స్టార్ట్ కాలేదు. సో డ్రోన్స్లో కొంత రీసెర్చ్ చేసుకుంటూ దీన్ని కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ని కొంత మనము దాని ద్వారా ఎవాల్యుయేట్ చేయగలిగితే. మీరందరికీ స్వచ్ఛ భారత్ మిషన్ కింద స్వచ్ఛ భారత్ అవార్డ్స్ అనేది ఉండేది అందరికీ అవగాహన ఉంది. దాంట్లో ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ స్టేట్కి 5 అవార్డ్స్ రావడం జరిగింది. ఆల్ ఇండియా లెవెల్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కూడా సూపర్ స్వచ్ఛ లీగ్లో కూడా ఈ సంవత్సరం పెట్టడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ని ప్రెసిడెంట్ గారి దగ్గర కూడా మనం అవార్డు తీసుకోవడం జరిగింది మన జిల్లా నుంచి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. ఆ లైన్లోనే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు స్టేట్ లెవెల్లో కూడా ఈ సంవత్సరం స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ ఫార్ములేట్ చేయాలి అని ఒక మంచి ఆలోచనతో ఈ సంవత్సరం ఫస్ట్ టైం ఎంటైర్ కంట్రీలో స్టేట్ లెవెల్ అవార్డ్స్ మనము ఈ టైం లాంచ్ చేయడం జరిగింది. 26 జిల్లాలో టోటల్ మనకి చూస్తే జిల్లా లెవెల్ అవార్డ్స్ 1257 అవార్డ్స్ ఉంటే మన ఎన్టీఆర్ జిల్లాకి 50 అవార్డు రావడం జరిగింది. అలాగనే స్టేట్ లెవెల్ అవార్డ్స్ కూడా టోటల్ స్టేట్కి కలిపి 69 ఉంటే ఓన్లీ ఎన్టీఆర్ జిల్లాకి 8 అవార్డ్స్ రావడం జరిగింది. అంటే 26 జిల్లాలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ వచ్చిన జిల్లా మన ఎన్టీఆర్ జిల్లా. మనమందరూ ఆ జిల్లాలో భాగంగా అవార్డు తీసుకుంటున్నామని అంటే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర సాధనకు కృషి చేయడంలో ఎన్టీఆర్ జిల్లా ముందు వరుసలో ఉండడం అభినందనీయమని కలెక్టర్ లక్ష్మీష అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో అత్యుత్తమ విధానాల రూపకల్పనకు కృషి చేస్తామని ఆయన అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ 2025 ఈ రోజున ఎన్టీఆర్ జిల్లా స్థాయిలో దాదాపు 50 అవార్డ్స్ వివిధ కేటగిరీలో అందించడం జరిగింది. నిన్న రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే 75 అవార్డ్స్ రాష్ట్ర స్థాయిలో ఇచ్చారో వివిధ జిల్లాల్లో దాదాపు 1200కు పైగా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో 50 అవార్డ్స్ ఇక్కడ అందించడం జరిగింది. ఇవాళ ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీ షా గారు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర గారు, ఇతర ఉన్నతాధికారులు అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా ఆనందం కలిగించింది. నేను ఇవాళ ఒకటే వీరందరికీ చెప్పడం జరిగింది, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి ఎవరైతే అవార్డ్స్ స్వీకరిస్తూ ఉన్నారో ఇవాళ వారందరూ కూడా రేపటి నుంచి బ్రాండ్ అంబాసిడర్స్గా మారి మరి ఈ ఉద్యమాన్ని వారు ముందుండి నడిపించాలి. ఇవాళ ఈ అవార్డ్స్ అనేవి కూడా ఒక రకంగా ఒక మోటివేషన్, ఎవరైతే బాగా పనిచేస్తూ ఉన్నారో స్వచ్ఛత పెంపొందించడంలో వారికి ఒక మోటివేషను, వారి యొక్క పనికి గుర్తింపునివ్వటమే కాకుండా ఒక పోటీతత్వాన్ని కూడా పెంచడానికి అవార్డ్స్ని దేశంలోనే మొట్టమొదటిసారి రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ప్రారంభించడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మరి స్వచ్ఛత విషయంగా ఆదర్శప్రాయంగా ఎవరైతే పనిచేస్తారో వారిని గుర్తించి ఈ రకమైనటువంటి అవార్డ్స్ని అందించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమం అనేది ఇవాళ ప్రతి ఒక్క పౌరుడికి, రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడికి తాకే విధంగా మరి భవిష్యత్తులో దేశంలోనే స్వచ్ఛత విషయంలో రాష్ట్రం నెంబర్ 1గా ఉండే విధంగా మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పనిచేస్తుందని తెలియజెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఇదే విధంగా ప్రతి సంవత్సరం అవార్డ్స్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాం. నకిలీ మద్యం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర నేత బాబురావు డిమాండ్ చేశారు. నకిలీ మద్యాన్ని అరికట్టాలని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో సిపిఎం నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ ఆందోళనలో పాల్గొన్న సిపిఎం నేత బాబురావు ఇబ్రహీంపట్నంలో 3 రోజులుగా త్రాగునీళ్లు అందించలేని ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ఏమాత్రం ఏరులై పారిస్తుందన్నారు. ఇక నకిలీ మద్యం ఘటనలోని పాత్రదారులు, సూత్రధారులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రములో మద్యం ఏరులై పారుతా ఉంది. ఈ ప్రభుత్వం మద్యాన్ని దశల వారీగా అరికడతాం, తగ్గిస్తామని మాట చెప్పి అధికారంలోకి వచ్చి నమ్మక ద్రోహం చేసింది. ఇవాళ అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మొదలుకొని ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం వరకు శాఖోపశాఖలుగా ఈ నకిలీ మద్యం పరిశ్రమలాగా విస్తరించింది. 100 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంది.
ఇప్పుడు బట్టబయలైపోయింది. ఇందులో ప్రధాన పాత్రధారులు తెలుగుదేశం నేతలే. మీరు మీ నాయకులు సస్పెండ్ చేశారు, అయిపోయింది ఎంతటితో. కూటమి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. 15 నెలల నుండి జరుగుతూ ఉంటే మీరేం చేస్తున్నారు? గత ప్రభుత్వం మద్యం మీద ఏరులై పారించి ప్రభుత్వం కూలిపోయింది, దాన్నే విచారణ చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? అదే దారిలో నడుస్తూ ఉన్నారు ఇవాటికి కూడా. దీనికి తోడు మద్యం బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెట్టారు. కళ్ళు మూసుకున్న ప్రభుత్వం ఇప్పుడు నకిలీ మద్యం, దీని వెనకాల ఉన్న సూత్రధారులు ఎవరో తేల్చండి, ఎక్కడెక్కడ మేరో తేల్చండి, ఎవరెవరు తాగారో తెలిసి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడండి. ఎంతమంది చచ్చిపోయారో లెక్క చేయండి, ఎంతమంది ఆరోగ్యాలు దెబ్బతినిపోయో. వీటి మీద విచారణే కాదు, మళ్ళీ రాష్ట్రంలో జరగకుండా చూడాలి. నకిలీ మద్యమే కాదు, బెల్ట్ షాపులు ఆపాలి, అలాగే మద్యాన్ని నియంత్రించాలి, ప్రజల ప్రాణాలు కాపాడాలి. మద్యం ఏరులై పారుతూ ఉంది, మంచినీళ్ళు మాత్రం దొరకట్లా. సిగ్గుండాలి ప్రభుత్వానికి. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతూ ఉంది. ఈ ప్రభుత్వం మద్యాన్ని దశల వారీగా అరికడతాం, తగ్గిస్తామని మాట చెప్పి అధికారంలోకి వచ్చి నమ్మక ద్రోహం చేసింది. ఇవాళ అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మొదలుకొని ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం వరకు శాఖోపశాఖలుగా ఈ నకిలీ మద్యం పరిశ్రమలాగా విస్తరించింది. వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంది. ఇప్పుడు బట్టబయలైపోయింది. ఇందులో ప్రధాన పాత్రధారులు తెలుగుదేశం నేతలే. మీరు మీ నాయకులు సస్పెండ్ చేశారు, అయిపోయింది ఎంతటితో. కూటమి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. 15 నెలల నుండి జరుగుతూ ఉంటే మీరేం చేస్తున్నారు? గత ప్రభుత్వం మద్యం మీద ఏరులై పారించి ప్రభుత్వం కూలిపోయింది, దాన్నే విచారణ చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? అదే దారిలో నడుస్తూ ఉన్నారు ఇవాటికి కూడా. దీనికి తోడు మద్యం బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెట్టారు. కళ్ళు మూసుకున్న ప్రభుత్వం ఇప్పుడు నకిలీ మద్యం, దీని వెనకాల ఉన్న సూత్రధారులు ఎవరో తేల్చండి, ఎక్కడెక్కడ మేరో తేల్చండి, ఎవరెవరు తాగారో తెలిసి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడండి. ఎంతమంది చచ్చిపోయారో లెక్క చేయండి, ఎంతమంది ఆరోగ్యాలు దెబ్బతినిపోయో. వీటి మీద విచారణే కాదు, మళ్ళీ రాష్ట్రంలో జరగకుండా చూడాలి. నకిలీ మద్యమే కాదు, బెల్ట్ షాపులు ఆపాలి, అలాగే మద్యాన్ని నియంత్రించాలి, ప్రజల ప్రాణాలు కాపాడాలి. మద్యం ఏరులై పారుతూ ఉంది, మంచినీళ్ళు మాత్రం దొరకట్లా. నకిలీ మద్యం కుంభకోణం నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి. నకిలీ మద్యం కుంభకోణం నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి. నకిలీ మద్యం ఏర్లై పారుతున్న పట్టించుకొని కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం కుంభకోణం నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి. కల్తీ మద్యం కుంభకోణం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. నకిలీ మద్యం కుంభకోణం నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి. నకిలీ మద్యం కుంభకోణం నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి. నకిలీ మద్యం ఏర్లై పారుతున్న పట్టించుకొని కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం కుంభకోణం నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి. కల్తీ మద్యం కుంభకోణం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. నకిలీ మద్యం కుంభకోణం నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి. నకిలీ మద్యం కుంభకోణం నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి. నకిలీ మద్యం ఏర్లై పారుతున్న పట్టించుకొని కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం కుంభకోణం నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి. కల్తీ మద్యం కుంభకోణం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. నకిలీ మద్యం కుంభకోణం నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి. నకిలీ మద్యం కుంభకోణం నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి. నకిలీ మద్యం ఏర్లై పారుతున్న పట్టించుకొని కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం కుంభకోణం నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి. కల్తీ మద్యం కుంభకోణం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
నకిలీ మద్యం కుంభకోణం నిందితులు తక్షణమే అరెస్ట్